హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మిర్చి బజ్జీ రెసిపీ చూపిస్తాను. మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బయట మనం 50 రూపీస్ పెడితే మనకు ఒక 5, 6 మిర్చీలు వస్తాయి అంతే. అదే సేమ్ మనం అలా ఇంట్లో చేసుకోవచ్చు, ఎన్నైనా తినొచ్చు. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం, ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా దొడ్డు మిర్చీలు తీసుకొచ్చుకోవాలి. మిర్చి బజ్జీ ఇవి మిర్చీలు అని అంటే మనకి దొరుకుతాయి బయట మార్కెట్లో. అవి తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసి చేసుకోవాలి ఒక క్లాత్తోని. తూడ్చి అలా మిర్చీలకి మధ్యలో నుండి కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసేయాలి. అయితే మనకి కారం ఉండదు. సో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అలా. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని మంచిగా కడిగేసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోండి. మీకు చింతపండు తక్కువ కావాలి అనుకుంటే కొంచెమే నానబెట్టుకోవచ్చు, కానీ పులుపు తగులుతుంటే మనకి మిర్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టఫ్ కోసం నువ్వులు తీసుకొని వేయించి పౌడర్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాము పౌడర్ కూడా వేసుకోండి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మిర్చిలో మనకి సాల్ట్ కొంచెం తీసుకుంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. వీటిల్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది చిక్కగా తీసి దాంట్లో నుండి రసం ఈ నువ్వుల పౌడర్లో వేసి మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ కలిపెట్టుకున్న నువ్వుల పేస్ట్ ఉంది కదా, దీన్ని తీసి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్ ఉన్నాయి కదా, దాంట్లో మధ్యలో మంచిగా నింపాలి మిర్చీలలో. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం మిర్చిలో పెట్టి నింపుకోవాలి. అలా అన్ని మిర్చిలో పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బజ్జీ పిండి కలుపుకోవాలి. దీనికి మనం శనగపిండి వాడతాము. ఈ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాము పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం వంట సోడా కూడా కలుపుకోవాలి. మనం వాటర్ వేసి కలిపిన తర్వాత మన ఫింగర్ అలా ముంచి తీస్తే ఫింగర్కి పట్టుకునేలాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ పిండిలో మనం స్టఫ్ పెట్టుకున్న మిర్చీలు ఉన్నాయి కదా, ఆ మిర్చీలని పిండిలో వేసి ముంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బజ్జీలు మునిగేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం మిర్చీలని పిండిలో ముంచుతూ ఆయిల్లో వేసుకోవాలి నెమ్మదిగా. మిర్చి మనం కట్ చేసాం కదా, దాంట్లో మధ్యలో ఫింగర్ పెట్టి పిండిలో ముంచి వేయాలి. మనకి లోపలికి ఆయిల్ పోతుంటేనే మంచిగా వేగుతాయి అవి, అండ్ ఎక్కువ ఆయిల్ కూడా పోకుండా ఉండాలి. అంతేనండి, మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంతే, కరకరలాడే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం టేస్టీగా హెల్తీగా చేసుకొని తినొచ్చు ఇలా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.